యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులపై ఉగ్రదాడికి సంబంధించిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించడంతో విచారణను ముమ్మరం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు విచారణను ఎన్ఐఏ బృందాలు ముమ్మరం చేశాయి. ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నాయి. అందులో భాగంగానే బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఎన్ఐఏ విచారణలో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల నరమేధానికి పాల్పడ్డారు. పహల్గామ్లో పర్యటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు 26 మందిని పొట్టున పెట్టుకున్నారు. ఈ ఉగ్ర ఘటనపై తొలుత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దీంతో ఉగ్రదాడి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ బృందాలు పహల్గామ్లో విచారణను ముమ్మరం చేశాయి. ప్రత్యక్ష సాక్షులను ఎన్ఐఏ బృందాలు విచారిస్తున్నాయి. మరోవైపు బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారం కోసం బైసరిన్ లోయలో ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ఘటనా స్థలంలోని ఆధారాల కోసం దర్యాప్తు బృందాలు అన్వేషిస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలేమైనా లభిస్తాయేమోనని ఘటన జరిగిన ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అక్కడ వారితో కలిసి ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పహల్గామ్లోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలు ముమ్మరం చేశారు. పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపిన ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందగానే తొలుత సిఆర్పీఎఫ్ క్విక్ యాక్షన్ టీం స్పందించింది. 25 మంది కమాండోలతో కూడిన బృందం రాళ్లు, బురద మార్గంలో దాదాపు 40 నుంచి 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి ఉగ్రదాడులు జరిగిన స్థలాన్ని చేరుకుంది. వెంటనే పహల్గామ్ చుట్టూ సిఆర్పీఎఫ్ యూనిట్ చెక్పోస్టులు, ఘటనా స్థలానికి సమీపంలో సురక్షిత పాయింట్లను ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు. అప్పటికే అక్కడి ప్రాంతం మొత్తం బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. దీంతో భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి సంబంధించి అంశంపై ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ ఓ ప్రణాళిక రచిస్తున్నట్లు ఎన్ఐసి బృందాలు గుర్తించాయి. ఉగ్రవాదులు పహల్గామ్కు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. తమ ప్రణాళికలను అమలు చేసేందుకు కోకెన్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడక వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పురుషులనే లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుండగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ మారణ హోమంలో మొత్తం 4 ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో 3 విదేశీయులు కాగా మరొకరు స్థానం ఉగ్రవాది ఆదిల్ తోకర్గా భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహరాకు సమీపంలోని గురి అనే చిన్న గ్రామానికి చెందిన ఆదిల్ టీనేజ్లో ఉండగానే పలు నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన వారికి దగ్గరగా మెదిలాడు. 2018లో దక్షిణ కాశ్మీర్లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమ యాత్రలో పాల్గొన్నాడు. అదే ఏడాది పాక్ నుంచి విద్యార్థి వీసా సాధించి వాగా సరిహద్దు దాటాడు. అలా వెళ్లిన అతడు ఉగ్రవాదిగా తిరిగి వచ్చి సొంత గడ్డపైనే అకృత్యాలకు పాల్పడ్డాడు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పహల్గామ్ ఘటనపై ఎన్ఐఏ బృందాలు విచారణ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు చేసిన పథకానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్లో పర్యాటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి వేరువేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు విచారణకొచ్చారు. తొలుత 2 ఉగ్రవాదులు కల్మాని చదవాలని పర్యాటకులను బెదిరించారు. ఆ తర్వాత దాదాపు 4 కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. పర్యాటకులు తలో వైపు పారిపోగా జిప్లైన్ అనే ప్రదేశం నుంచి మరో 2 ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ ఫోటోగ్రాఫర్ పరిగెత్తాడు. తూటాలను తప్పించుకోవడానికి చెట్టు కొమ్మపై దాక్కున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన కాల్పుల ఘటనను మొత్తం సదరు ఫోటోగ్రాఫర్ చిత్రీకరించాడు.
ఆ ఫోటోగ్రాఫర్ను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నించి ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు వారికి సహకరించిన ఓవర్గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు స్థానికుల నుంచి 2 ఫోన్లు లాక్కున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో ఒకటి సందర్శకుడిది కాగా రెండోది స్థానికులదే. ఇప్పుడు వాటి ఆధారంగా ఉగ్రవాదుల లొకేషన్లను కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి అవి స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. M4 రైఫిల్ ఖాళీ తూటాలను గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి కేసును NIAకు అప్పగించడంతో త్వరలోనే ఈ ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెల్లడి కానున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి కేసును NIA దర్యాప్తు చేస్తోంది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నాయి NIA బృందాలు. దీంతో ఉగ్రదాడికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి.